ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోందో మనం ఇప్పుడు చంద్రగ్రహ గోచారీత్యా ఫలితాలు విశేషం చేసుకుందాం. జన్మరాశి పైన 5 గ్రహాల సంయోగం కొనసాగుతోంది. రవి, బుధ, కుజ, శుక్ర, రాహుల సంచారం, రెండవ కుటుంబ స్థానంలో శని భగవాన్ సంచారం, పంచమ స్థానంలో బృహస్పతి సంచారం, సప్తమ స్థానంలో కేతు సంచారం. తద్వారా కుంభరాశి వారికి విశేషమైనటువంటి యోగం నడుస్తుందని స్పష్టంగా తెలుస్తుంది. జన్మరాశి పైన 5 గ్రహాల యోగం వల్ల సమాజంలో కీర్తి, ప్రతిష్టలు, విలువలు, గౌరవం పెరుగుతుంది. మీ యొక్క మాటకు క్రియేటివ్నెస్ అద్భుతంగా పనిచేస్తుంది. మీరిచ్చే సలహాలు, సూచనలు చాలా అద్భుతంగా ఉంటాయి. బుధుడు మేధాశక్తిని ప్రసాదిస్తాడు. రవి ఆత్మశక్తితో పనిచేస్తారు. శుక్రుడు భాగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు. మరి కుజుడు ధైర్యాన్ని ప్రసాదిస్తున్నాడు. మరి ఈ యొక్క గ్రహాల వల్ల మీకు అద్భుతమైన యోగం జన్మరాశి పైన కొనసాగుతుంది. మరి రెండవ స్థానం ధనస్థానం, కుటుంబ స్థానం, శని భగవానుడు సంచారం వల్ల ఇక్కడ మీరు డిసిప్లిన్గా తీసుకునే నిర్ణయాలు చాలా అద్భుతంగా వర్కౌట్ అవుతాయి. మీ నిర్ణయాలు అమలు ఆలస్యమైన పునాదిలాగా ఉంటాయి. మీ నిర్ణయాలు శని చాలా డిసిప్లిన్కి కారకుడు కాబట్టి మీ ఇక్కడ విశేషమైన శుభ ఫలితాన్ని ప్రసాదిస్తున్నాడు. పంచమ స్థానంలో బృహస్పతి సంచారం వల్ల ఇక్కడ ముఖ్యంగా విద్యార్థులకు అద్భుతమైన కాలము. పరీక్షల్లో సంపూర్ణమైన విజయం సాధిస్తారు. మరి వివాహం కాని వాళ్ళకి వివాహం యోగ్యతని ఇక్కడ బృహస్పతి అనుగ్రహిస్తున్నాడు. ప్రయత్నాలు సంపూర్ణంగా ఫలిస్తాయి. మళ్ళీ విశేషమైన ధనయోగం ఉంది. ఇక్కడ ఒక అత్యంతమైన శుభవార్త వింటారు కుంభరాశి వారు. పనిచేస్తున్న చోట క్రియేటివ్నెస్తో అని మీరు పెద్దల్ని మెప్పిస్తారు. మీ పని, మీ నడవడి 10 మందిని ఆకర్షిస్తుంది. ఒక భారీ శుభవార్త అంటే అది ప్రమోషన్ కావచ్చు, లాభాలు కావచ్చు, ఆకస్మిక ధనప్రాప్తి కావచ్చును. కుంభరాశి వారి జీవితాన్ని చాలా ఆనందకరంగా మారుస్తుంది ఆ యొక్క శుభవార్త. మరి సప్తమ స్థానంలో కేతు భగవాను సంచారం వల్ల దాంపత్య జీవితంలో కొద్ది వివాదాలు ఏర్పడే సూచనలు చాలా ఉన్నాయి. కొద్దిగా నియంత్రించి మాట్లాడితే కనుక ఎవరికి ఇబ్బందికరంగా ఉండదు. ముఖ్యంగా దాంపత్య జీవితంలో కొద్దిగా ఒడిదుడుకులు ఉన్నా మీరు తీసుకునే స్లో నిర్ణయాల వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మొత్తానికి కుంభరాశి వారికి ఈ వారం అద్భుతమైన వారం అని చెప్పుకోవచ్చును. ముఖ్యంగా పాటించవలసిన పరిహారాలు: మంగళవారం నాడు హనుమాన్ చాలీసా కానీ, ఆంజనేయ స్వామి గుడి కానీ వెళ్ళండి. శనివారం నాడు నవగ్రహ ప్రదక్షిణ చేయండి. నల్ల నువ్వులు దానం చేయండి. సూర్య భగవానుకి అర్ఘ్యం మొదలండి. సూర్య నమస్కారాలు చేయండి. తద్వారా కుంభరాశి వారికి అద్భుతంగా మరింత రాజయోగంగా ఉంటుంది. మీరు ఇంతకాలం మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వరకు షేర్ చేయండి.